నడుస్తూనే ఉన్నారు. నలిగిన దశాబ్దం గారు ఏమంటారంటే ఆయనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కనపడలేదట ఆ పవన్ కళ్యాణ్ గారిలో. ఎప్పుడైతే జగన్ నిన్న అధపాతాళానికి తొక్కుతాను అని చెప్పి ఆ దిశలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడంలో ఒక పార్టీ ఇంకొక పార్టీకి సపోర్ట్ చేసి అందరూ సమన్వయంగా వెళ్ళి కాన్ఫిడెంట్గా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ కొట్టారో అప్పుడే పవన్ కళ్యాణ్ గారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటో, ఆయన 21/21 100% స్ట్రైక్ రేట్ ఏంటో ప్రజలందరూ కూడా చూశారు. అయితే ఈరోజు మేము ఎప్పుడూ చెప్తా ఉన్నాం సార్, తమిళనాడు కండిషన్స్ని ఆంధ్రప్రదేశ్ కండిషన్స్ని దయచేసి కంపేర్ చేయొద్దు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తమిళనాడులో అమావాస్య అంటే చాలా పెద్ద పండగ. వారు కార్లు కొనుక్కుంటారు, గృహప్రవేశాలు చేసుకుంటారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు. కానీ అమావాస్య రోజు కనీసం మనం ఏ కార్యక్రమాన్ని కూడా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టాం. అట్లాంటి రాష్ట్రంలో విజయ్ గారు గెలిచారు. ఓకే, మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ టోటలీ డిఫరెంట్. ఆయన అదే చెప్తా ఉన్నారు, తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒకటి కాదు, దయచేసి కంపేర్ చేయొద్దు అని చెప్తా ఉన్నారు. ఇక ఈ ఊళ్ళో పెళ్లిళ్ళకి వాళ్ళెవరో హడావిడి అన్నట్లుగా ఎందుకు అనాల్సి వచ్చిందంటే సార్, మొన్న నేను మేడం రోజా గారి ఇంటర్వ్యూలో చూసా. పవన్ కళ్యాణ్ గారి ఆవిడ నోరే ఒక డ్రైనేజ్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అంటే లేపి తన్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడారు. కానీ సంస్కారం గలవారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా పద్ధతిగా ఊర్లో పెళ్లిళ్ళకి అవేవో హడావిడి అని చెప్పేసి ఆ తర్వాత పాపం ఆయన కూడా చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారని ఏదో కవర్ చేశారు. ఒక ఉప ముఖ్యమంత్రిగా చాలా హుందాగా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. కాబట్టి ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ విజయ్ గారి కంపారిజన్ కావచ్చు, లేదంటే ఇక వాళ్ళ పార్టీ సపోజ్ మన డిబేట్ లోనే చూసుకుందాం సార్,